పాపం దాగదు. ఆ ఫోన్ పట్టించింది. ఏ ఫోన్ వాడిందో పాపం చేయడానికి ఆ ఫోనే పట్టించింది. చివరికి ఆ అమ్మాయి జైల్లో ఉంది, ఆ అబ్బాయి జైల్లో ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా వచ్చిన వాళ్ళ తమ్ముడు కూడా జైల్లో ఉన్నాడు. అమ్మ చచ్చిపోయింది. నా ప్రియమైన చెల్లెలు, నా ప్రియమైన తమ్ముళ్ళు, పాపం మనిషిని చంపేస్తుంది. వ్యభిచారం చేసి, త్రాగుడు తాగి, దొంగతనం చేసి, డ్రగ్స్ తిని బాగుపడినాడు ప్రపంచంలో ఎవడూ లేడు. అందుకే యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా రండి నా యొద్దకి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పాపం ఉందా? నాశనమే. పాపం ఉందా? అప్పులే. పాపం ఉందా? జబ్బులే. పాపం ఉందా? జగడాలే. పాపం ఉందా? పోలీస్ స్టేషన్లు, అదేమన్నా రైల్వే స్టేషన్లు, లేదా ఇంకెక్కడో అక్కడ పాపం మనిషిని చంపేస్తుంది. కానీ ఎవరైతే యేసయ్యా నేను పాపిని క్షమించు, ఈ సినిమాల నుంచి విడిపించు, త్రాగుడి నుంచి విడిపించు, దొంగతనం నుంచి విడిపించు, నా భర్తకు లోబడతాను, గయ్యాలతనం నుంచి విడిపించు, ప్రార్థన చేయండి. చరిత్రలు మారిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు లోకంలో మానవుడిగా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అక్కడ వెలుగు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళు బతికిచ్చాడు. అంతకంటే అద్భుతాలు ఆయన చేశాడు. ఏంటని అడగండి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దేవుని దగ్గర క్షమాపణ అడిగితే క్షమించాడు. వ్యభిచారిని క్షమించిన యేసయ్య, లంచగొండైన జక్కీని క్షమించిన యేసయ్య, బరబ్బాని క్షమించిన యేసయ్య, పాపిని క్షమించే యేసయ్య. యేసయ్య ఎవరో తెలుసా అమ్మలారా? పాపిని ప్రేమించే దేవుడు, పాపిని క్షమించే దేవుడు, పాపి కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి మానవుడిగా పుట్టిన దేవుడు. పశువుల పాకలో దేనాతి దేనమైన పుట్టాడు. అందరికీ అందుబాటులో ఉండడానికి చివరికి శిలువలో ప్రాణం పెట్టాడు. చేతులతో చేసిన పాపాల కోసం ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళతో చేసిన పాపాల కోసం ఆయన కాళ్ళల్లో మేకులు, ఆయన నెత్తి మీద ముళ్ళ కంపు గుచ్చుతుంటే, రక్తం చిందుతుంటే అల్లాడిపోయే యేసయ్య చనిపోయే ముందు శిలువలో 7 మాటలు పలికాడు. అందులో ఒక మాట ఏంటో తెలుసా? వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక క్షమించే దేవుడు. నా ప్రియమైన ఆడబడుచులారా, తమ్ముళ్ళారా, చెల్లుళ్ళారా, అన్నలారా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హలో, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ చరిత్ర మార్చేయాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. యేసు ప్రభు పుట్టాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, చరిత్ర మారిపోయింది. నాకు తెలిసిన ఒక కుర్రాడు ఉన్నాడు, ఏమనుకోకండి. 5 నిమిషాలు ఈ స్టోరీ చెప్పి ముగించేస్తాను. అయిపోయింది. 3 నిమిషాలు, 5 నిమిషాలు కూడా పట్టదేమో. నాకు తెలిసిన ఒక కుర్రాడు ఉన్నాడు. అది చాలా